పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పక్కన కేశవగా సహాయ నటుడి పాత్ర పోషించిన జగదీష్ని హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఓ మహిళ ఆత్మహత్యకి కారణమైన కేసులో జగదీష్ జైలుకెళ్లాడు. ఆత్మహత్య చేసుకున్న మహిళతో గతంలో జగదీష్కు సినీ రంగంలో పరిచయం ఉందని పోలీసులు తెలిపారు. ఓ మహిళా జూనియర్ ఆర్టిస్టు మరో వ్యక్తితో ఉన్నప్పుడు జగదీష్ ఫోటోలు తీశాడని పోలీసులు వెల్లడించారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు. ఫలితంగా ఆ జూనియర్ ఆర్టిస్ట్ గత నెల 29న ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు వివరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మహిళ ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్నారు. జగదీష్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. రైట్, జూనియర్ ఆర్టిస్ట్ వేరే వ్యక్తితో ఉన్నప్పుడు ఫోటోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణతో పంజాగుట్ట పోలీసులు జగదీష్ని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సునీల్. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడిగా నటించిన జగదీష్ ప్రతాప్ బ్రండారి అలియాస్ కేశవ్ ఒక వివాదంలో అయితే చిక్కుకున్నాడని తెలుస్తుంది. అతనిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో అయితే కేసు అయితే నమోదైంది. దీంతో పోలీసులు జగదీష్ ను అరెస్ట్ చేసి కోర్టులో అయితే హాజరుపరిచారు. మొత్తం దీనికి సంబంధించి ఒక జూనియర్ ఆర్టిస్ట్ తో మరొక వ్యక్తితో ఉన్నప్పుడు జగదీష్ ఫోటోలు తీసి వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానని చెప్పి బ్లాక్ మెయిలింగ్ అయితే పాల్పడినట్టు కూడా జగదీష్ పై ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఈ నటుడు వేధింపులతో పంజాగుట్ట పరిధిలోని నివాసం ఉంటున్న ఒక మహిళ, అది ఒక జూనియర్ ఆర్టిస్ట్, గత నెల 29వ తారీఖుని ఉరేసుకుని ఆత్మహత్య అయితే చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేసి పూర్తి విచారణ అయితే చేపట్టడం జరిగింది. అలాగే ఈ కేసు విచారణ చేపట్టిన సమయంలో కూడా మహిళా ఆత్మహత్యకు గల కారణాలు కూడా పోలీసులు అయితే తెలుసుకున్నారు. అందులో దానికి సంబంధించి ఏదైతే సదరు మహిళ గత 27న ఒక వ్యక్తితో ఉన్న సమయంలోని ఆమెకు తెలియకుండా ఈ పుష్ప ఫేమ్ జగదీష్ అయితే ఫోటోలు తీశాడు. అలాగే ఆ తర్వాత వాటిని చూపించి కూడా ఆమెను బెదిరించడం లాంటి, అలాగే సామాజిక మాధ్యమాల్లో పెడతానని చెప్పి ఆమె అయితే బెదిరించడం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన మహిళ అయితే మొత్తానికి ఉరేసుకుని బలవన్మరణానికి అయితే పాల్పడినట్లు కూడా తెలుస్తుంది. కాగా ఈ కేసులో అప్పటి నుంచి కూడా జగదీష్ అయితే తప్పించుకొని తిరుగుతున్నాడు. అలాగే ఈ రోజు అయితే బుధవారం ఈ రోజు పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే సూసైడ్ చేసుకున్న మహిళతో గతంలో జగదీష్ కూడా పరిచయం ఉందని చెప్పి కూడా పోలీసులు అయితే తెలియజేస్తున్నారు. మొత్తం జగదీష్ విషయానికి వస్తే మొదట కొన్ని షార్ట్ ఫిలిమ్స్ అయితే నటించాడు. ఆ తర్వాత 2019లో మల్లేశం సినిమాతో అయితే ఇండస్ట్రీలోకి అయితే ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జార్జ్ రెడ్డి, పల్లాస, అలాగే పుష్ప ఫేమ్ లో కూడా నటించడం జరిగింది. ఎప్పుడైతే పుష్ప ఫేమ్ లో నటించినప్పుడు రాత్రి అయితే స్టార్ అవడం కూడా జరిగింది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం ఒక మహిళ ఆత్మహత్యకి కారణమైన జగదీష్ అయితే ప్రస్తుతం పోలీసులు అయితే అరెస్ట్ చేసి కోర్టుకైతే హాజరుపరచడంతో కోర్టు అయితే 14 రోజులు అయితే రిమాండ్ విధించింది. మొత్తం చంచలగూడ జైలుకి అయితే తరలించడం జరిగింది. అయితే దీనిపై పూర్తి వివరాలు అయితే చేపడతామని చెప్పి కూడా పోలీసులు అయితే తెలియజేస్తున్నారు. సునీల్. రైట్ కుమార్, థ్యాంక్ యూ. కీప్ అప్డేటింగ్ us, కుమార్.